హలో గాయ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే ఇది ఇప్పుడు ఎందుకు చెప్తా, కాసేపు అయినాక చెప్తా. అలా చెప్తానే కదా స్పెషల్ అయితే ఈరోజు ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చింది వేరే పని మీద వచ్చిన. హైదరాబాద్కి వచ్చిన పని అది కాలేదు అనేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్న తర్వాత నైట్ అయితే బాగానే గడిచిపోయింది. అలా ఇలా అది ఇది అనుకుంటూ మార్నింగ్ లేవగానే దోస్తులందరూ ప్లాన్ చేశారు, జూబ్లీస్ పెద్దమ్మ తల్లికి వెళ్దాము, ఇక సండే కదా అది అనేసి. ఇక మనకున్న పని కూడా ఏం లేదు, మనకు మండే కదా ఏదైనా పని, సర్లే వెళ్దాం అనేసి నేను కూడా ఒప్పుకున్నాను. ఇక అందరం ఒప్పుకున్న తర్వాత 6 మందిని ప్లాన్ చేస్తే ఆడ వెళ్ళింది ఎంతమంది, 5 మంది. ఒకడు ఏం చేసిండు, వాడు ఇంకో దిక్కు ట్రిప్ ప్లాన్ చేసుకుని వాడు అక్కడ ఏం చేసిండు. అంటే మీ గ్యాంగ్లో కూడా ఎవడైనా ఇలా ట్రిప్ ప్లాన్ చేసి మధ్యలో హ్యాండ్ ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే వాని పేరు కామెంట్ చేయండి. ఇక ఈ ముచ్చటైంది అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇక ఏదో ఒకటి అనుకొని ఇక ఉన్న 3 బండ్లు 5 మంది, ఒక బండి మీద ఒకటి తక్కువనే అవుతుంది. సర్లే అది ఇది అనేసి ఇక రెడీ అయినాం, తిన్నాం, అందరూ రూమ్ దగ్గరికి వచ్చారు. ఇక అందరూ ఆలోచించుకొని ఇంకా బయలుదేరినాం. బయలుదేరిన తర్వాత అందరూ మించి వెళ్ళిపోయారు. మేము ఏం చేసినాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అంటే వాడు కూడా వస్తున్నాడు అనేసి వాళ్ళ ఇంటికి వచ్చాక వాడేం చేసిండు, వాడు ఆల్రెడీ ఎలమబండికి వెళ్ళిపోయిందంట. వాడికి ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నారా అని చెప్పింది. అరే మాకు ఇట్లా అయింది ఏంద్రా అనేసి మళ్ళీ నేను రిటర్న్ తీసుకొని బండి నేను మా వాడు వెళ్ళినాం. ఇంకా అట్లా వెళ్తుంటే వాళ్ళు ఇక రూమ్ దగ్గర ఇంకా స్నానం చేస్తారు. అలా ప్రతిదానికి ఇట్లా లేట్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు, ప్లాన్ ఎందుకు ఇస్తారో అర్థం కాదు. మించే ఇంటి రూమ్ దగ్గరికి వచ్చారు, మేము అంతా మేము బయలుదేరే లోపు వాళ్ళు ఆ రూమ్ కాడికి వెళ్ళి ఆడ స్నానం చేయడేంది. మీ దాంట్లో కూడా ఖచ్చితంగా ఎవడన్నా ఇట్లా ఉంటారు, ఇట్లా దీర్ఘ మార్గాలు ఎవడైనా ఉంటారు. వాళ్ళ పేర్లు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకోటి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా ఈ వీడియో, ఈ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. ఇక లొకేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. లొకేషన్కి వచ్చినాము, ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. పిలుచుకున్నాం కానీ ఎదురు చూస్తున్నాం, వాడు ఇంకా రాలేదు. ఫోన్ చేసి వస్తున్నాం వస్తున్నాం అనేసి అది చేస్తాం. మా వానికేమో ఓపిక తక్కువ, వాడికేమో ఎట్లా అవుతుంది, సరిగ్గా ఉండట్లేదు. ఒకతోటి ఇగో వీడియో తీస్తుంటే వీడియో తీయకరా అనేసి నా మీద గుస్స అవుతుంది. సరే ఇదంతా కాదు, వాళ్ళ కోసం అని వెయిట్ చేస్తున్నాం. ఫోన్ చేస్తే వస్తున్నాం అనేసి వెళ్ళిపోయారు. ఆగకుండా కూడా వెళ్ళిపోయారు. ఆగమని చెప్పి ఎందుకు, ఆగకుండా వెళ్ళడం ఎందుకు అర్థమవుతుంది. ఇంట్లో ఫాలో చేయని చెప్పి ఇంట్లో ఫాలో చేస్తాం. ఇక వాళ్ళు వెళ్తూ ఉండరు. ఇంకా సరే మధ్యలో ఏం టైం పాస్ అయితే లేదనేసి మేమందరం చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెళ్ళాం. నేను మా వాడు, వాళ్ళు ముందర వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళైతే మా దగ్గర లేరు. నేను మా వాడు ఇక మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. స్కూల్ డేస్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఇక మేమిద్దరం. స్కూల్ డేస్లో జరిగిన చిన్న చిన్న అల్లరి పనులు, సార్ వాళ్ళు మమ్మల్ని కొట్టినవి, ఇంకా చిన్నప్పటి లవ్ స్టోరీలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఏదో అలా 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 వెళ్తూ ఉన్నాను. ఇక వెళ్తున్నాం తర్వాత కేబిహెచ్పి మెట్రో దాటేసి పోతాం. నాకు ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను అట్లా హైదరాబాద్లో మరీ ఎంత విచ్చలవిడిగా తిరగడం అంటే ఇదే ఫస్ట్ టైం. వాడు కూడా బండి తీసుకొని బయటికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇట్లా బండి తీసుకొని వస్తున్నా అనేసి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను ఏదో హైదరాబాద్ వచ్చిన మళ్ళీ రాను అనేసి అది ప్లాన్ చేసి ఓకే అనేసి వెళ్తున్నాం. వెళ్తుంటే అట్లా మంచిగా లొకేషన్ కూడా బాగుంది, వ్యూ కూడా బాగున్నాయి, మంచిగా కూడా. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కాదు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఇదే ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ చేసినాం. ఇంతకుముందుకు వీడియోస్ పెట్టినా నార్మల్గా ఈ వాయిస్ ఓవర్ లేకుండా పెట్టినా. ఇంకోటి ఏంటంటే నాకు మాట్లాడడం అనేది రాదు సరిగ్గా. మీకు ఏదైనా అలా ఏమన్నా గలీజ్ మాటలు కానీ మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఏమనుకోకండి. ఎందుకంటే నాకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఇలాంటివి అనేది నేను ఇప్పుడు చేయలేదు. ఎప్పుడు చూడు ఒక వీడియో పెట్టడం, దానికి సాంగ్ సెట్ చేసి పెట్టడం అలాంటివి మాత్రం చేసినాను. బట్ అలాంటివి చేస్తే మనకంటూ ఒక మెమోరీస్ ఏముంటాయి, జస్ట్ ట్రావెలింగ్ అది ఒకటి ఉంటుంది. నా ట్రావెలింగ్లో మనకు జరిగిన విషయాలు అనేది మనకు అంత గుర్తుండవు. అందుకే ఎవరికి నచ్చినా నచ్చకున్నా నాకు నచ్చింది కాబట్టి నా ట్రావెలింగ్ వీడియోస్, నాకు నచ్చిన వీడియోస్, నా ఫ్రెండ్స్తో తిరిగిన వీడియోస్ వాయిస్ ఓవర్ చేసి పెడుతున్నాను. మీకు నచ్చితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాను. ఇది నాకు మంచిగా సపోర్ట్ చేస్తే అంతకంటే మంచి వీడియోస్ ఇస్తాను, మంచి కంటెంట్ కూడా తీస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇక ముచ్చటకి ఏంటంటే హైటెక్ సిటీ వచ్చింది. హైటెక్ సిటీ వచ్చి అది హైటెక్ సిటీ దాటిన తర్వాత ఇంకా వెళ్తున్నాం. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అంటే ఎట్లుంటుందో. ఇక ముచ్చట్లు అది ఇది అంతా
మీకు తెలిసిందే, మీకు వెళ్ళాలంటే ఉంటాం. మీరు కూడా ఎట్లా మీ ఫ్రెండ్స్ తోటి ఎంతో అటు తిరిగారు కదా. అట్లా జూబ్లీ హిల్స్ సరౌండింగ్స్కి వచ్చినాం. అట్లా జూబ్లీ హిల్స్కి ఎంటర్ అయిన తర్వాత మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికి హీరోస్ ఇండ్లు అయితే చాలా కనిపించాయి. బట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాక సైడ్ పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ ఉండడం వల్ల క్యాప్చర్ అయితే చేయలేకపోయినా. ఇంకా మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చిన. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను ఫోన్ చేస్తే ఓ లోపల ఉన్నట్టు ఓ గేట్ బయట ఉన్నట్టు. గేట్ బయట ఉన్నాను, బయట లోపలికి రారా అంటే ఎట్లా రావాలని వాడకపోయారు. ఇదంతా కానీ మేము లోపలికి పోయిన తర్వాత ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆడికి. ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళు ఆడనే ఉన్నారు. సర్లే వాళ్ళు ఆడనే ఉన్నారు కదా అనేసి వచ్చినాం. ఇక బండి ఆడ పెట్టేసి చెట్లు ఇట్లా అని చెప్పేసి బండి కింద పెట్టేసి ఇక బయలుదేరినాం. ఇక గుడి లోపలికి బయలుదేరినాం. ఇక మాట్లాడుకొని ఎట్లా వెళ్ళాలి ఏందనేసి అందరం మాట్లాడుకొని ఇక బయలుదేరినాం. ఇక బయలుదేరిన తర్వాత అనేది బాగా అలవాటు అయిపోయింది. మీకు ఏమనుకోకండి కదా. అట్లా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే మంచిగా జరిగింది. అమ్మవారు అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఆచారం ఉందన్నమాట. ఇక్కడ రూపాయి కాయిన్ కానీ ఏదైనా ఒక కాయిన్ బండ పైన మన కోరిక కోరుకుని నిలబెడితే సరిగ్గా అది ఖచ్చితంగా జరుగుద్ది అనేసి ఇక్కడ ఒక నమ్మకం. నేను కూడా పెట్టాను 2 కాయిన్స్, జరిగాయి. అమ్మవారిని దర్శించుకొని ఇక బయటకు వచ్చినాం. బయటకు వచ్చి అట్లా అంత టెంపుల్స్ ఇట్లా ఒకసారి ఇట్లా తిరిగి ఫొటోస్ ఇట్లా తీసుకొని కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉన్నాం. ఆ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అది ఇజ్జత్ చేయక కొంచెం మెచ్యూర్డ్ కావాలి, మెచ్యూర్డ్గా ఉంటారు అది అనేసి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏం చేస్తాం, మెమరీస్ అనేవి ప్రతిసారి రావు కదా. ఇట్లా వచ్చినప్పుడే కొన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్కి తెలియకుండా నేను కెమెరా కింద పెట్టి వీడియో ఆన్ చేసిన, అది ఇలా వచ్చింది. ఇంకా అట్లా లోపలికి వెళ్ళినాం. అంటే గుళ్ళు తిరుగుతూ ఉన్నాం. గుళ్ళు తిరుగుతుంటే ఇంకనే వీరనాగమ్మ గుడి ఉన్నది, కృష్ణం గుడి దర్శించుకున్నాం. అట్లా అంతా తిరుగుతూనే ఉన్నాం. ఎంత తిరిగినా గుళ్ళు అయితే అయిపోతలేవు. ఇంకా తిరిగి ఇంకో గుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఫోన్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఏది కూడా అలో లేదు. అంటే ఆ రోజు ఏంటంటే పబ్లిక్ అంత ఎక్కువ లేకున్నారు కాబట్టి మాకు కొంచెం వీడియోస్ తీయడానికి ఇట్లా వీలైంది. బట్ సరిగ్గా తీయలేదు, ఎందుకంటే ఇంక అప్పుడే కొంతమంది వచ్చేసి అవన్నీ తీయకుండా చేసారు. అట్లనే ప్రసాదానికి పోయినాం, ప్రసాదం తీసుకున్నాం. నా లడ్లు 5 పులిహోర ప్యాకెట్లు తీసుకున్నాం, తిన్నాం. ఇక తినేసి ఏం చేయాలో అర్థం కాక అట్లా నెక్సెస్ మాల్కి అయితే పోయినాం. ఇక నెక్సెస్ మాల్కి పోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరం ఏం తీసుకునేది లేదు, తిరగడానికి వచ్చాం. తీసుకునేది తక్కువ తిరిగేది ఎక్కువ అన్నట్టుగా ఇక తిరుగుతూ ఉన్నాం దోస్తులం అందరం కలిసి. అట్లా చాలా చెప్పి తిరిగినాం. అల్లులో ఎక్సైజ్ మాల్ మొత్తం కలిపి బాగానే తిరిగినాం. మా ఫ్రెండ్ గారు కూడా ఒక గడియారం తీసుకుండు, వాడు 300 పెట్టి ఒక గడియారం తీసుకుండు. ఇక తిన్నంటే సేపు తిరిగేసి ఇక అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటంటే గుర్తు రావట్లేదు, ఇది పోగో చోటే డోరేమాన్ చీ 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 లిటిల్ సింగ్ అండ్ చోటా భీమ్ పోగో సిరీస్ లాంచ్ అయితే జరిగింది. ఇక్కడ చిన్న ఈవెంట్ కూడా చేసారు. చూడడానికి కూడా బాగుంది, పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా చోటా భీమ్ది లిటిల్ సింగం లాస్ట్ క్లిప్ కూడా లాస్ట్కు యాడ్ చేస్తా. ఓకే బాయ్, గుడ్ నైట్.